యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవునితో ఉన్న సంబంధము కోల్పోవడం, కాబట్టి సంబంధం కోల్పోవడం. కాబట్టి ఆత్మీయ జీవితం అంటే చెప్పాను, ఆత్మతో నడుచుట. ఇంకొక విధంగా చెప్తే ఆత్మీయ జీవితం ఏమిటంటే చెప్పండి, దేవునితో నడుచుట. దేవునితో నడవడమే ఆత్మీయ జీవితం. హనోకు దేవునితో నడిచాడు, బైబిల్లో రాయబడింది. దేవుడు ఎవరు? ఆత్మ ఉన్నాడు. కాబట్టి ఆత్మదేవుడు అంటే దేవునితో నడుచుట అంటే ఆత్మతో నడుచుట. దేవునితో నడుచుట అంటే ఆత్మతో నడుచుట. కాబట్టి సోదరుడే సహోదరి, కాబట్టి దేవునితో సంబంధము ఎప్పుడు తెగిపోతుంది? చదివిన వచనం యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రక్షింపకుండానట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. అయితే మీ దోషములు మీకును చెప్పండి మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఇప్పుడు దేవునితో మన సంబంధం ఎందుకు తెగిపోతుందంటే దేవుడు తెగొట్టలే. వింటున్నారండి? అయితే ఏమవుతుందంటే చూడండి, పవర్ వస్తుంది, లైట్ వెలుగుతుంది, మధ్యలో వైరు కట్ చేసామనుకోండి, లేదా ఆ సప్లైకి మధ్యలో ఏదైనా అడ్డం వచ్చిందనుకోండి, పవర్ ఆగిపోతుంది. పైనుండి వాటర్ ట్యాంక్ ఉంది, కింద ట్యాప్ ఉంది, పైనుండి నీళ్ళు వస్తున్నాయి, ట్యాప్ మనం ఓపెన్ చేస్తే నీళ్ళు వస్తాయి. అయితే ఆ ట్యాప్లో పైపులో ఎక్కడో అడ్డం పడింది, ఏ చెత్త చెదన ఏదో ఒకటి అడ్డం పడింది, ఏమవుతుంది? నీళ్ళు రావు. దాన్ని ఎవరు చేశారు? ఇక్కడ ఎవరు ఆపట్లే. నీళ్ళు అక్కడ ఉన్నాయి, రావడానికి సిద్ధంగా ఉంది, ఇక్కడ మనం తీసుకోవడానికి సిద్ధం ఉన్నాం, కానీ నీళ్ళు రావట్లే. ఎవరు ఆపారు దాన్ని? చెప్పండి, ఎవరు ఆపారు? ఎవరు ఆపట్లేదు, ఆ చెత్త ఆపేసింది. ఏ చెత్త అడ్డం పడిందో ఆ చెత్త ఆపేది. దేవుడు కట్ చేయట్లేదు ఇక్కడ. నేను అన్నట్టు బైబిల్ చెప్తుంది. మనసు చదవండి, యెషయా 59 మొదటి వచనం. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన విననేరకుండా, ఆయన మనం ప్రార్థనలు ఆలకించకుండా వినకుండా ఆయన చెవులు మందమైపోలేదు. అలానే ఆయన కాపాడడానికి ఆయన చేతులు కొరచైపోలేదు, పొట్టయిపోలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. కాబట్టి మన దోషమే అడ్డము చేరుతుంది, సప్లై ఆగిపోతుంది ఇక్కడ. కాబట్టి మన దోషమే సప్లై లేకుండా చేస్తుంది. వింటున్నారండి? కాబట్టి మనకు దేవుని మధ్య కనెక్షన్ పోతుంది. నీళ్ళ గురించి చెప్పచ్చు, ట్యాంక్ గురించి చెప్పచ్చు, నల్లా గురించి చెప్పచ్చు, ఎన్ని చెప్పచ్చు, కానీ నీళ్ళు రాకపోతే ఏం ఉపయోగం? ఊరికి చెప్పడానికి గొప్పగా అంత అది అంత ఇంత అని చెప్తాం, కానీ నీళ్ళు రాని ట్యాప్ లాంటిది. సోదరుడు ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ మధ్యలో చెత్త చేరింది. అలానే మీకు నాకు మధ్యలో మీ దోషములు అడ్డుగా చేరినాయి, మీ పాపం అడ్డుగా చేరింది. కాబట్టి పాపం వలన వచ్చే నష్టం ఏమిటంటే సోదరుడ సహోదరి, వెంటనే దేవునితో కనెక్షన్ పోతుంది. పాపం చేయడం వలన వచ్చే నష్టం ఏమిటంటే, బేసికల్ నష్టం ఏమిటంటే, శిక్ష తర్వాత పక్కన పెడదాం. చూడండి, ఆదాము దేవుని మాట అవిధేయత చూపిస్తానే ఫస్ట్ ఏమైంది? దేవునితో కనెక్షన్ పోయింది. కాబట్టి మనం ఎక్కువ పాపములు జీవిస్తున్నామా కనెక్షన్ దిగిపోతుంది. అలానే ఆ కనెక్షన్ తిరిగి రికవరీ లేని విధంగా అయిపోతుంది, పూర్తి సంబంధం పోతుంది. అది అసలు లోపల ఉందా లేదండి, వెలుగుతుంది, నేను వెలిగించా, అసలు ఏం కనపడలేదు. ఏమిటంటే మొత్తం నల్లగా పేరుకుపోయింది అంతా. ముందు కొంచెం పేరుకుపోయినప్పుడు కొంచెం కవర్ అయిపోయింది, ఇంకొంచెం పేరుకున్నప్పుడు ఇంకొంచెం కవర్ అయింది. అలానే పేరుకుంటూ చివరికి ఏమైంది? మొత్తం నల్లగా గోడలాగా అయిపోయింది అంతే. సోదరుడ సహోదరి, కాబట్టి పాపం అనేది అలా చేస్తుంది. దేవునితో సంబంధం కోల్పోయాము అంటే మీ పాపం మీకు మీ దేవునికి మధ్యలో అడ్డుగా వచ్చాను. అది నెమ్మదిగా పేరుకొని. ఇప్పుడు ఏం చేయాలి? మనం వెలుతురు రావాలంటే మన పూర్తి వెలుగు లోకం ప్రకాశింపజేయబడుతుంది. కాబట్టి ఇది మార్చుకుంటే గుప్పు అంట ఏ వెలుగు లేకుండా, చెవి చెప్పుడు లేకుండా జీవితం అట్లుండదు. మనం ప్రకాశిస్తాం. దేవుని బిడ్డ, దేవుడు ఆగిపోవట్లేదు, దేవుడు కట్ చేయట్లేదు, దేవుడు మనల్ని దూరం చేయట్లేదు, కానీ
మనకు దేవునికి మధ్యలో ఒకటి చేరి, అది చేరి పెరిగి 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 మొత్తం కవర్ చేసి అసలైన వెలుగు బయట రాకుండా చేస్తుంది. కాబట్టి దేవునితో సంబంధం మనం కోల్పోయేవారు ఉంటున్నాం. కీర్తన 145 18వ వచనం చదవండి. కీర్తన 145 18వ వచనం. ఏ విధంగా మనం దాన్ని బాగు చేయగలం? తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు మొరపెట్టు వారందరికీ మళ్ళీ ఏమంటాడు? తనకు, అందరు చెప్పాలి, నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కాబట్టి దేవునికి దగ్గరగా ఉండాలంటే దేవుణ్ణి మొరపెట్టడము, నిజముగా మొరపెట్టడం. అంటే అబద్ధముగా వద్దు, లేదా అబద్ధముగా వద్దు, లేదా అవాస్తవంగా వద్దు. అదంతా అవాస్తవంగా ఉన్న నటన గిటన లేదా పాపము అవిధేయత ఏది ఉందో అదంతా తీసివేయబడాలి. ఇప్పుడు నిజముగా శుభ్రం చేయబడిన వారిగా ఎప్పుడైతే ఉంటామో వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవునికి సమీపంగా వెళ్ళి, దేవుని బిడ్డ, దేవునితో మనకున్న సంబంధము కోల్పోయిందా, తెగిపోయిందా, మసకబారిపోయిందా? అసలు ఆయన మాట్లాడుతూ వినలేని పరిస్థితి. ఆయన చిత్తం ఏమిటో, ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఆయన ఏం చేస్తున్నాడో ఏమాత్రం అర్థం కాని పరిస్థితి. అవును, నిజం. మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే మనం చేసే నిర్ణయాలు, మనం చేసే పనులు, మనం ఎప్పుడైతే చేస్తామో అక్కడ అవి స్పష్టంగా అర్థమైపోతాయి. ఏమిటి? దేవుని చిత్తం మనకు తెలియదు కాబట్టి మనం తప్పుగా చేస్తాం. అంటే తప్పుగా అంటే ఫెయిల్ అయిపోతున్నాం. మనం ఒకటి అనుకుంటాం, ఒకటి జరుగుతుంది. అక్కడ సంబంధం లేదు, పొంతన లేదు. అయితే మనం స్పష్టత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుని చిత్తాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. మనము స్పష్టంగా అడుగు వేస్తాం. మనం ఏం చెప్పామో అది జరుగుతుంది. ఎందుకంటే దేవుని చిత్తం మనకు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే దేవుని చిత్తం అనుకొని మనం ఏది అంటున్నాం, కానీ మనకు తెలియదు, అది కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు. కాబట్టి దేవునితో సంబంధం ఎంత క్లారిటీ ఉంటుందో అంత నువ్వు దేవుని చిత్తం చేయగలుగుతావు. కాబట్టి దేవునితో సంబంధము స్పష్టత లేకపోతే మన నిర్ణయాలంతా కూడా అస్పష్టతే. పొద్దునేమో దేవుని చిత్తం అంత అసలు అచ్చం నాకు ఎట్లాంటి రాత్రి కర్రలో దర్శనం వచ్చింది, దేవుడు అట్లా చెప్పాడు, ఇటు చెప్పాడు, వచనాలు తీసుకొచ్చి గడగడ చెప్పేస్తాడు. ఆ వచనాలు చూస్తే దేవదూత పలికినట్టు అనిపిస్తుంది. మళ్ళీ సాయంత్రం వచ్చి అది అట్లా కాదు, అది దేవుని చిత్తం కాదులేండి అలా. అరే, పొద్దునేమో దేవుని చిత్తం అన్నావు, అంత దేవుని ఏర్పాటు అన్నావు, దేవుడు మాట్లాడాడన్నావు, అంత అన్నావు. సాయంత్రం వచ్చి మళ్ళా ఎందుకంటే సోదరుడ సహోదరి, మనకు క్లారిటీ లేదు, స్పష్టత లేదు. మనకు ఏది తోస్తే అదే చెప్పేస్తాం అంతే. ఎందుకంటే దేవుడు కనపడ్డు, దేవుడు చూపించాల్సిన అవసరం ఎవరికి లేదు ఈ ప్రపంచంలో. ఏదైనా చెప్పచ్చు దేవుని మీద. అందుకోసం నేను చెప్తాను, ఆధ్యాత్మికతలో ఎక్కువ మోసం ఉంటుంది, భక్తిలోనే ఎక్కువ మోసం ఉంటుంది. అన్ని మోసాల కంటే, ఉద్యోగాలు ఇప్పిస్తాం, గవర్నమెంట్ చేసే మోసం కంటే కూడా ఇది ఎక్కువ ఉంటుంది. దీని మించిన మోసం ఉండదు ప్రపంచంలో. సరే, ఎందుకంటే దీన్ని చూపించలేం కాబట్టి. ఎవడొచ్చి అంటాడు దేవుడు నాతో మాట్లాడాడు ఏదో అంటాడు వచ్చి. ఇప్పుడు మాట్లాడలేదు ఎడ చెప్తాం? అది అవునా కదా, ఎడ చెప్పగలుగుతాం? కాబట్టి మోసం చేయొచ్చు ఈజీగా. మనం ఆ సబ్జెక్ట్ దగ్గర పోవట్లేదు, కన్ఫ్యూజన్ గురించి చెప్తున్నాను సోదరుడ సహోదరి. కాబట్టి మనం దేవునికి ఎంత సమీపంగా ఉంటామో, తర్వాత దేవునికి మనకు మధ్యలో ఈ అడ్డం అంటే ఆ విధ క్లారిటీ రాకుండా ఉండడానికి ఏదైతే తిరిగి వచ్చి చేరుతుందో ఆ పైన పూతలాగా, అది ఎంత శుభ్రం చేసుకుంటుంటామో అంతగా మనము అదని స్పష్టత తెలుసుకోగలుగుతాం. ఎంత స్పష్టంగా తెలుసుకోగలుగుతామో అప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు మనం దేవుని చిత్తం చేశామనేది 100% అర్థమైపోతుంది. 100% అర్థమైపోతుంది. నా జీవితం నేను అలాంటి స్పష్టమైన అలా చూశాను, స్పష్టమైన విధానం అంత ఖచ్చితం. మనం చూసేది కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది చెప్పలేము. కాబట్టి సోదరుల సహోదరి, సరి చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి మనకు మధ్యలో ఏ పాపము, ఏ అవిధేయత, ఏ అడ్డము చేరింది అది సరి చేసుకుందాం. సరి చేసుకుని దేవునికి దగ్గరగా అవుతామా మనం స్పష్టతలోకి రాగలుగుతాం. ఎంత స్పష్టత ఉంటుందా మన జీవితం మీద అంత ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మనం చేసే నిర్ణయాలు అదంతా కూడా దేవుని చిత్తాన్ని స్పష్టంగా తెలుసుకుంటూ వెళ్ళగలుగుతాం. కన్ఫ్యూజన్ లేదు. ఇంకోటి వచ్చి కన్ఫ్యూజేషన్కి వచ్చారనుకోండి, మనకి ఎప్పుడైతే స్పష్టతలో ఉంటామో ఏ కన్ఫ్యూజన్ అవ్వము. వాడు ఎన్ని మాట్లాడినా సరే నాకు తెలుసు దేవుని చిత్తం ఏమిటో. ఇంకోటి వచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం. మనమే దేవుని చిత్తం కన్ఫ్యూజన్లో ఉంటే డెవిల్ మనల్ని ఈజీగా ట్యాప్లో పడేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డ, దేవునితో సంబంధం తెగిపోయింది, ఖచ్చితంగా మనం బాగు చేసుకోవాలి. చెప్తున్నాను, ఖచ్చితంగా బాగు చేసుకో. దేవునికి నీకు లేదా దేవునికి మనకు మధ్యలో ఉన్న అడ్డము ఏది ఉందో అది నీకు తెలుసు, నీ అంతరంగం తెలుసు. నీకు భర్తకు తెలియదు, నీకు తెలుసు. నీ భార్యకు తెలియదు, నీకు తెలుసు.
మీ అమ్మా నాన్నకి తెలియదు, నీకు తెలుసు. అలానే నీ పక్కనున్న సహోదరు తెలియదు, నీకు మాత్రం తెలుసు అదేమిటో. ఏది సరి చేసుకోవాలో, ఏది అడ్డ వస్తుందో అది నీకు తెలుసు. మళ్ళా చెప్తున్నా, నీకు తెలుసు అంతే. ఇక్కడ ఉన్న వారందరికీ తెలుసు. నీకే తెలుసు ఆ సమస్య ఏమిటో, నీవే సరి చేసుకోవాలి.